ప్రభాస్ కి బాహుబలిలో ఏ రేంజ్ అయితే ఇచ్చారో నారా రోహిత్ కి ఆ రేంజ్ ఇచ్చారు. మంచి మనోజు సీను ఓకే, కానీ నారా రోహిత్ మాత్రం ప్రభాస్లో బాహుబలికి ఇచ్చినంత రేంజ్ ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకున్నాడు. మంచి మనోజ్ కూడా చాలా యాక్ట్ చేశాడు, హీరో కమ్ విలన్గా యాక్ట్ చేశాడు, 2 రోల్ ప్లే చేశాడు, చాలా బాగా ప్లే చేశాడు. ఇద్దరు యాక్టింగ్ సపోర్టింగ్గా ఉంది. సీను క్యారెక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ ఎంత సపోర్టింగ్ ఉందంటే ముగ్గురిని హీరోల్ని డైరెక్టర్ చాలా మంచిగా డీటెయిల్గా వాళ్ళకి అసలు క్యారెక్టర్లు ఇచ్చి ఎవరి క్యారెక్టర్ని తక్కువ ఎక్కువ చేయలేదు. బెల్లంకొండ సీన్ కానీ నారా రోహిత్ కానీ మంచి మనోజ్ కానీ ముగ్గురు కూడా చాలా కొట్టారు. సినిమా వీకెండ్ ఇది హిట్ సినిమా, తర్వాత మళ్ళీ ఇది హిట్, సూపర్ హిట్. చేసినప్పుడైతే కంబ్యాక్, పెద్ద కంబ్యాక్ కానీ అన్నది అయితే నాకు వెళ్ళి నచ్చింది. మంచిమైనది అన్నది బా బేస్ నారా కూడా బాగానే ఉంది అన్నది కూడా కంబ్యాక్. అంటే కొన్ని ఈక్వల్గా చూపించారు. ఇప్పుడు తక్కువ చూస్తే ఒకటి అనుకుంటారు, కానీ ఈక్వల్ చూపిస్తే కదా మనం చూడాల్సింది, నచ్చుతుంది కదా. 3 బేసెస్ అంటే అద్దరే కొట్టేశారు. బ్లాక్ ప్లస్ పాయింట్ అన్న ఆ బీజిఎం మొత్తం అదిరిపోయింది అన్న. మళ్ళీ భైరవం సాంగ్ ఉంటుంది, అది కూడా నాకు డైరెక్షన్ అయితే డైరెక్ట్గా పోవాలని క్రెడిట్. ఎందుకంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ అన్న కూడా ప్రతి హీరోని ఎక్కడ ఎలా పెట్టాలి, ఇక్కడ హీరోని ఎలా చూపించాలి, మొత్తానికి డైరెక్ట్ మొత్తం క్రియేట్ ఇవ్వాలి. ముగ్గురు కూడా కంబ్యాక్ హిట్, ముగ్గురు కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ముగ్గురు కూడా సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది, చాలా క్లాస్. అంటే సినిమాకి బ్యాక్గ్రౌండ్ కానీ మామూలు యాక్షన్ ఎపిసోడ్ కానీ స్టోరీ కానీ బాగుంది, చాలా బాగుంది. ముగ్గురు అంటే నాకు నారా రోహిత్ గారు చాలా ఉందాగా యాక్టింగ్ చేస్తారు నాకు అనిపించింది. ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా గ్రేట్. ముగ్గురు మొత్తం మంచి మనోజ్ ఏంటంటే ఈయన శ్రీను ఏంటంటే ముగ్గురు చాలా బాగా యాక్టింగ్ చేశారు, చాలా సూపర్. సినిమా చాలా బాగుంది. ఇంకా భైరవ్ మూవీ అయితే బాగుంది, అది బ్లాక్ బస్టర్ హిట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా నేనైతే 9.10 రేటింగ్ ఇస్తాను. నాకైతే నచ్చింది. లాస్ట్ రేటింగ్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. ఇది బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్ కంటే ఎక్కువ కొడుతుందని చెప్తా. 5కి ఇమ్మంటారా 10కి ఇమ్మంటారా? 10కి అయితే 8, 5కి అయితే 4. సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు, తీయలేదు. డైరెక్టర్ అయితే బాగా తీశాడు. భైరవ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అంత హైలైట్ ఉంది. సినిమా నిజంగా చెప్తున్నా, నేను ఇంత విమర్శంతో చెప్తున్నా. సినిమా ఆ భగవంతుని పేరు పెట్టి కాబట్టి సినిమా అంతా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది, హైలైట్ సినిమా. ఇది ఒక భైరవ సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. ముగ్గురు హీరోలకి బెల్లంకొండ సాయి, మంచు మనోజ్, నారా రోహిత్, ఇది లైఫ్లో నిలిచిపోతుంది. ఈ ముగ్గురికి క్యారెక్టర్కి సినిమాకి లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే అంత బాగా చేసారు, ముగ్గురు అంత బాగా నటించారు. మంచు మనోజ్ గారు యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా, మళ్ళీ నాకు ఒక మోహన్ బాబు గుర్తొచ్చిండు. ఆయన యాక్టింగ్లో అంత రెట్టింపు చేసిన యాక్టింగ్, ఒక హీరోయిజం చేసిండు, ఒక విలేయిజం చేసిండు. యాక్టింగ్ అంటే మామూలు మాట కాదు, అది చేయాలంటే చాలా పట్టుదల ఉండాలి. మనోజ్ అన్న నిజంగా చెప్తున్నా సూపర్ చేసావు. నెక్స్ట్ రేపు అంటే నానా రోహిత్ గారు, ఆయన యాక్టింగ్ కూడా నేను బాలకృష్ణలగా చేసేసిన యాక్టింగ్ సూపర్ చేసిండు. మెయిన్ బెల్లంకొండ సాయి అన్న నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ ఫిజ్ అయిపోవాలన్నా. నీకు మాత్రం ఈ సినిమాకి అవార్డు వస్తాను పక్క, ఎందుకంటే నీ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసావు. ఒక కాంతారా, ఒక తమిళ్లో కన్నడ వాళ్ళలా చేసిరు, వాళ్ళకన్నా బాగా చేసి చూపించినావు అన్న యాక్టింగ్. సినిమా మాత్రం చాలా బాగుంది. మన జయసూర్య గారి యాక్టింగ్ కానీ, అజయ్ గారి యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగుంది. ఇది ఒక డైరెక్టర్ ప్లస్ అయితే సినిమా ఎప్పటికైనా సినిమా ఇది చాలా బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ రీడింగ్ 5 to 10. అన్న భైరవ్ సినిమా చూడడం జరిగింది, చాలా బాగా అనిపించింది నాకు. సినిమా ఎంత బాగుందంటే సినిమా నిజంగా ఈ టైప్ ఆఫ్ సినిమా నేను ఎప్పుడు చూడలేదు. నారావారు నాణ్యంగా చేశారు, మంచివారు మడతడేశారు, బెల్లంకొండ గారు బ్రహ్మాండంగా చేశారు. సినిమా వీళ్ళ ముగ్గురుకి ఈ సినిమా ఒక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీలు వాళ్ళకి ఎప్పుడు రాలేదు. ఇంకా శంకర్ గారు అమ్మాయి అయితే ఎంత క్యూట్ గా బెల్లం గారు అని పిలిచిందో అంత క్యూట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ సినిమాలో సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చించిపడాడు. ఒక బాహుబలి
కేజీఎఫ్ కనపడుతుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే లాస్ట్ పాయింట్ అయితే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఒక బాలకృష్ణ చూపించాడు. అంతా బోయపాటి బాలకృష్ణ క్లైమాక్స్ పెట్టి ఎలా అయితే పెట్టాడు అఖండలో అంత మించి అయితే ఉంది. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా భైరవం బ్రహ్మాండంగా అనిపించింది. అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా ఖచ్చితంగా 3 వరకు బాగా యాక్ట్ చేశాడు. మంచు విష్ణు కదా హీరో పేరు ఏమన్నా నారా రోహిత్ మధ్యలో చనిపోవడం వల్ల నాకు కొంచెం బాధాకరంగా అనిపించింది అన్న. మధ్యలో అది జరగకూడదు. ఇంకొకరు ఎవరు శ్రీనివాస్ చాలా బాగా యాక్ట్ చేశాడు అన్న. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు మనోడు. భైరవ్ అన్న నాకు తెలిసి అయితే 12 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్ గారు బాగా ఇచ్చేసారు. ఈసారి నుంచి మంచు మనోజ్ గారికి ఛాన్సులు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్లు అందరూ పెద్ద డైరెక్టర్లు అందరూ మంచు మనోజ్ గారు కొంచెం వెళ్ళండి, ఓకేనా? సరే స్టోరీ అంతా ఓకే అన్న, బాగుంది, పర్లేదు, ఓకే అంతా ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మూవీస్ ఏమి లేవు కదన్న, ఇప్పుడున్న రన్నింగ్ మూవీలో ఓకే, అన్ని మూవీలు ఓకే. నాకు కొంచెం బెటర్ అనిపించింది. చూడొచ్చు సార్, మీరు చూసారన్నా? అంటే ముగ్గురు హీరోలు మెయిన్ హీరో గురించి మాకు మామూలుగా చూస్తే మెయిన్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గారు అనిపిస్తుంది. కానీ అక్కడ స్టోరీ మాత్రం అలా లేదు. వీళ్ళకు మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు ఉన్న సీన్స్లో ఇరగొట్టారు. వాళ్లకు లెంతీనే ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు ఒకరిని మించి ఒకరి కుమ్మేశారు. నిజంగా అంతకుముందు వీళ్ళకు అంతగా సక్సెస్ లేవు, కానీ ఈ మూవీతో వీళ్ళ సక్సెస్, వీళ్ళ ఆకలి తీరుస్తూ డైరెక్టర్ తన ఆకలి తీసుకొని ఉన్నారు. నిజంగా విజయ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హీరోయిన్ అదితి శంకర్ గారు అయితే కుమ్మేశారు. వెన్నెల సాంగ్ కానీ, కెమిస్ట్రీ కానీ, లవ్ సీన్స్ చాలా బాగున్నాయి. నిజంగా బీచ్ భైరవం అన్న వండర్ఫుల్ మూవీ. భైరవం 3 అక్షరాలు, ముగ్గురు హీరోలు రచ్చరచ్చ చేశారు. విలన్లని ముప్పు తిప్పలు పెట్టి 3 చీరల నీళ్ళు తాగుతారంటారు, ఆ టైప్లో ఉంది. ఇక క్లైమాక్స్లో వస్తాయి ట్విస్టులు, కొన్ని మధ్యలో వస్తాయి. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ చూస్తే క్లైమాక్స్లో రావాల్సింది ఏమనే ఫీలింగ్ అవుతుంది. కానీ ఇంటర్వెల్నే ఆ రేంజ్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఇచ్చారంటే ఇక క్లైమాక్స్ ఎట్టుందో ఒకసారి అర్థం చేసుకోండి. టోటల్గా సినిమాకి అయితే బెల్లంకొండ శ్రీనివాస్కు అసలు ఇప్పటివరకు లేని హిట్ పడ్డదని చెప్పగలను. అలాగే మన మంచు మనోజ్ కానీ, నారా రోహిత్ కానీ కంబ్యాక్ అంటారు కదా, సో అందరికీ కంబ్యాకే. డైరెక్టర్ వల్ల సినిమాకి ఏమైనా మైనస్ అవుతుందేమో అని చాలా ఈ మధ్య కొంచెం ట్రోల్స్ కూడా పడుతున్నాయి. పాపం హ్యాష్ట్యాగ్ చేసేసి బాయ్కట్ అని అంటున్నారు. ఏ బాయ్కట్లు పని చేయబోయా, సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ కూడా ఇట్లా వచ్చిపోయినట్టు కనబడతాయి. సో మెగా ఫ్యామిలీ ఎక్కడ కించపరిచినట్లేదు. అప్పుడప్పుడు పాతది ఒకటి పడ్డది, మరి పొరపాటున చేసినా, కావాలని చేసినా, ఇంకేమైనా హ్యాక్ చేసినా తెలియదు. కానీ సినిమాకి వాళ్ళ ఏమైనా మైనస్ అనుకుని ఏ మైనస్ అవుతుంది అని అయితే మెగా ఫ్యామిలీనే సినిమా అయితే చూశాను, నచ్చింది. ఇళ్ళనైతే మెగా ఫ్యామిలీ కించపరిచే సన్నివేశాలు లేవు. అలాగే ఎమోషనల్ సాంగ్స్ చాలా, అంటే మన డివోషనల్ సాంగ్స్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వచ్చేస్తే చాలా బాగా అనిపించేది. అంటే బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలు, ఇక రుద్రతాండవం చేసినప్పుడు శివునికి సంబంధించిన సాంగ్స్ ఉంటాయి కదా, అవి వస్తుండే గూస్ బంప్స్ అంటారు, ఆ టైప్లో బాగా అనిపిస్తుంది. కాకపోతే పిల్లలు మాత్రం ఒంటరిగా చూడొద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే కత్తి సన్నివేశాలు, పొడుసులు, ఎలివేషన్స్ చాలా ఉంటాయి అనమాట. సో విత్ ఫ్యామిలీతో వస్తేనే మంచిది, ఎందుకంటే ఫ్యామిలీ కూడా చూడాలి. ఫ్యామిలీలో కొంతమంది చంపేస్తే సో ఆ బాధ అందరికీ తెలుస్తుంది, చిన్నపిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ తెలుస్తాయి. కాబట్టి సో అటువంటి ఎమోషనల్ డ్రామా కనెక్ట్ అవుతుంది, బాగా చూడాలనుకుంటున్నాను. అలాగే మన ఇందాక అన్న ఎవరో వైసీపీ కూడా బాయ్కాట్ చేస్తున్నారంట. అన్న ఎవరు బాయ్కాట్ చేసినా ఏం కాదన్న, మరి వైసీపీని అయితే కించపరిచే సన్నివేశాలు అయితే ఏం లేవు, అందరూ చూడొచ్చు. వైలెన్స్ ఎక్కువ అవడం వల్ల ఫ్యామిలీతో చూడాలనుకుంటున్నా. ప్రతి సన్నివేశం బాగా అనిపిస్తుంది, ప్రతి హీరో అభిమానులు చూడాలనుకుంటున్నా. బెల్లంకొండ సినిమాకి అయితే సినిమాలో బాగా ఎలివేషన్స్ ఇచ్చారు. హైలైట్ సినిమాకి ఎండింగ్ వచ్చేసరికి మనోడి బాగా హైలైట్ అవుతారు అనమాట. మంచు మనోజ్, బెల్లంకొండ అభిమానులు, అలాగే నారా రోహిత్ అభిమానులు చూడాలి. ఒక్కటి నారా రోహిత్కి చెప్పాలనుకుంటున్నాను, కాక మిమ్మల్ని చూస్తే మేము హీరోలాగా మీలో దూరిపోతాము, మమ్మల్ని దూరం చేసుకుంటాము. మీరు ఏ పాత్ర చేసినా ఆ పాత్ర, మీరు విలన్గా చేస్తే మేమే విలన్ అనుకుంటాం, మీరు హీరో చేస్తే మేమే హీరో అనుకుంటాం, మీరు రాజు చేస్తే మేమే రాజు అనుకుంటాం. మిమ్మల్ని దేవుళ్ళ పూస్తుంటే సినిమా హీరోలు అన్నట్టు దేవుళ్ళ పూస్తాం. ఎందుకంటే నీ బాడీ కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అఫ్కోర్స్ అలా చేస్తున్నా కానీ అంత బాడీతో నువ్వు ఎలివేషన్ చేస్తూ ఫైట్ చేస్తున్నప్పుడు నాకు బాలయ్య గుర్తొచ్చింది, జై బాలని అనాలనే ఫీలింగ్ కూడా కలిగింది. కానీ కొంచెం హీరో అంటే ఫిట్గా ఉండాలి, కొద్దిగా బాడీ తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. పొట్ట అక్కడక్కడ కనబడుతూ ఊతున్నట్టు కనిపించింది. అయినా సరే బాలయ్య బాబు గుర్తొచ్చినట్టు ఒకసారి చేసుకో. జై బాలయ్య, జై భైరవం సినిమా, వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. సో సినిమా అయితే ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్. ముఖ్యంగా ఈ సినిమా మనోజ్ అన్న కంబ్యాక్ అని చెప్పాలి. 9 years తర్వాత మనోజ్ అన్న రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ డైరెక్టర్ విజయ్ కనకమేటల గారు ముగ్గురిని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. మేబీ గరుడ నేనైతే చూడలేదు, ఒకవేళ ఆ సినిమా చూసినా కూడా ఈ సినిమా మళ్ళీ చూస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఏమో అనేది నా ఒపీనియన్. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది మనోజ్ అన్న, బీజిఎం, రోహిత్ గారు అండ్
అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగున్నాయి, ఫైట్స్ బాగుంది. సో ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలో అలా ఉంది. అండ్ ఈ వీక్ ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత మనోజ్ అన్న ఎంట్రీ, ఆయన అసలు ఒకసారి ఆయన చూడంగానే ఆ పాత సినిమా దొంగది, పోటుగాడు, ఆ మిస్టర్ నోకే అన్నీ అలా ఫ్లాష్ అని ఎందుకు గ్యాప్ ఇచ్చాడు ఈ 9 years అనుకున్నాను. అన్న గ్యాప్ ఇవ్వద్దు, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మిరాయి నుంచి బ్యాక్ టు బ్యాక్ కుమేసే. సో నీకు ఎలా ఉంది? నాకైతే సినిమా కొంచెం ఎమోషన్స్ వర్కౌట్ అవ్వదు కాబట్టి యావరేజ్ అనిపించింది. బట్ ముగ్గురు భయ్యా పీక్స్. నారా రోహిత్ గారి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కానీ, మనోజ్ అన్న డామినేషన్ కానీ, అండ్ సాయి శ్రీనివాస్ గారు ఆయన నుంచి ఇప్పటిదాకా చూడని ఒక ర్యాంప్ చూసాం థియేటర్లో. పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే సినిమా పీక్స్. అండ్ ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానం డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బట్ ఎమోషన్ వైజ్ కొంత డ్రాప్ ఉండడం అండ్ కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం స్ట్రాంగ్గా రాసుకోవడం. ముగ్గురు మధ్య బాండింగ్ అలా కదా, అంటే నాకు ఎమోషనల్ ముగ్గురు మధ్య బాండింగ్ ప్రాపర్గా ఎమోషనల్గా కొంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది అంతే. సో నాకైతే కొంచెం యావరేజ్ ఫిల్మ్. బట్ థియేటర్లో చూడాల్సిన సినిమా, థియేటర్లో ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. థియేటర్లో మీరు పూనకాలతో బయటకు వస్తారు. థ్యాంక్ యూ.